ఏంటంటే రెండు దినోత్సవం కాదు, ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయ అంటే రెండు అనమాట. ద్వితీయ అంటే రెండు, దేశ కాండం. ఇప్పుడు రెండు నిబంధనలు కలిగిన గ్రంథం అనమాట. అంటే రెండు నిబంధనలు ఎందుకు ఇస్తున్నాడంటే, ఒక నిబంధన ఆదాముతో చేశాడు దేవుడు, ఒక నిబంధన అబ్రహాంతో చేశాడని దేవుడు. హల్లెలూయా. ఒక నిబంధన ఆదాముతో చేశాడు, ఒక నిబంధన అబ్రహాంతో చేశాడు. ఆదాముతో చేసిన నిబంధన ఏమో షరతులతో కూడిన నిబంధన. ఎలాంటి నిబంధన అంటే, ఆదాముతో ఎలాంటి నిబంధన చేశాడంటే, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, నువ్వు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, నువ్వు లోబడితేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా బట్టి నడిస్తేనే నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. నువ్వు నన్ను త్రోసివేస్తే నేను కూడా నిన్ను త్రోసివేస్తాను. పంటికి పన్ను, కంటికి కన్ను. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆదాముకి ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఆదాముకి ఇవ్వగలడానికి గల కారణం ఏమిటంటే, అది కంటికి కన్ను, పంటికి కన్ను. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ఇంకా దాంట్లో ఏ మాత్రం కూడా క్షమాపణ లేదు, పాపాన్ని తీసివేసే మార్గం లేదు, కరుణ లేదు, కృప లేదు, ప్రేమ లేదు. అది చట్టం అంతే. నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తాను అంతే. అందులో ప్రేమ లేదు, కృప లేదు, వాత్సల్యత లేదు, ఏ జాలి లేదు, దయ లేదు, ఏమి లేదు. అంత ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఇలాగే ఉంటాడు. ధర్మశాస్త్రం నమ్మిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఇలా ఉంటారు. వాళ్ళు క్షమించలేరు, వారు ప్రేమించలేరు, వారి జీవితకాలం అంతా కూడా వారు ఎలా పుట్టారు అలాగే బతుకుతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ ధర్మశాస్త్రంలో కృప లేదండి, ఈ ధర్మశాస్త్రంలో ప్రేమ లేదండి, ఈ ధర్మశాస్త్రంలో విశ్వాసం లేదండి, ఈ ధర్మశాస్త్రంలో కరుణ లేదండి, ఈ ధర్మశాస్త్రంలో ఏమీ కూడా లేవు. కేవలం చట్టం. నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటాను. అది దేవుడు ఆదాముతో చేశాడు. హల్లెలూయా. ఆదాముతో చేసిన నిబంధన అది. అయితే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి నిబంధన చేశాడంట. అబ్రహాం దగ్గరికి వచ్చిన నిబంధన ఏంటంటే కృపా నిబంధన చేశాడట. ఆదాముకేమో షరతులతో కూడిన నిబంధన చేస్తే, ధర్మశాస్త్రం ఇస్తే, అబ్రహాముకేమో కృపా నిబంధన ఇచ్చాడట. కృప నిబంధన అంటే అదేమిటంటే, అబ్రహామా, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీవు నన్ను ద్వేషించినా ద్వేషించకపోయినా, నువ్వు నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినా, లేకపోతే నా దగ్గరే ఉన్నా, లేకపోతే నువ్వు విడిచిపెట్టి పాపంలో పడిపోయినా, పరిశుద్ధుడిగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తాను. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను విడువను, ఎడబాయను, ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. హల్లెలూయా. పర్వతములైనా తొలగిపోతాయి కానీ, మెట్టలైనా ఎగిరిపోతాయి కానీ, నా కృప నీ నుండి తొలగిపోదు. హల్లెలూయా. తల్లి అయినా మరిచినా కానీ, తండ్రి అయినా విడిచినా కానీ, నేను నిన్ను విడువను అని దేవుడు అద్భుతమైన కృపా నిబంధన అబ్రహాంతో చేశాడు. హల్లెలూయా. అబ్రహాంతో చేశాడంటే అబ్రహాంకే చెందదది. అబ్రహాం యొక్క సంతానం అంతటిగా వాగ్దానం చెందుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానం అంతటిగా వాగ్దానం చెంది ఉన్నది కాబట్టి, ఇప్పుడు అబ్రహాము పాపంలో పడిపోయాడు, ఐగుప్తు వెళ్ళిపోయాడు, అక్కడ చెల్లెలని అబద్ధం ఆడేశాడు, రకరకాల కార్యాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ పెళ్ళి ఆ భార్య ఏమో అభిమేలకి చేతిలో ఉంది, రేపు మాపు పెళ్లి చేసేసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు అన్ని రెడీ చేసేసుకున్నాడు. పెళ్లి వంటలు సిద్ధమైపోతున్నాయి, పెళ్లి పందిరి సిద్ధమైపోతుంది, పెళ్లి వస్త్రాలు సిద్ధమైపోతున్నాయి, అన్ని రెడీ అయిపోతున్నాయి. ఇంకో 2-3 గంటల్లో ఆ శారను పెళ్లి చేసేసుకుంటాడు దేవుడు. అప్పుడు అభిమేలకి చేసేసుకుంటాడు పెళ్ళి. ఈమె బయటికి రావడానికి లేదు, సెక్యూరిటీ ఎక్కువైపోయింది. అక్కడ అందరూ కూడా సెక్యూరిటీ, ఎన్నో గదులు దాటి ఎక్కడో అక్కడ లోపల ఎక్కడో ఒక రూమ్లో భద్రంగా ఉంది శారమ్మ, అభిమేలకి బంధ హస్తాల్లో. అసలు విడిపించుకోవడానికి అవకాశం లేకుండా చేసేసాడు. ఈరోజు సాతాను దేవుని యొక్క వధువుని అలాగే దాచేశాడు. అసలు ఏ మాత్రం విడిపించుకోలేకుండా అనేక బంధకాలతో దాచేశాడు. హల్లెలూయా. చాలా మూల్యంగా వాక్యం వస్తుంది ఈరోజు, నాకు తెలియదు. ఆ బంధకాల్లో దాచేశాడు అభిమేలకు. చాలా భయంకరమైన పరిస్థితి. బయటికి రావడానికి అవకాశమే లేకుండా చేసేసాడు. బయటికి రావడానికి అవకాశమే లేకుండా అటు అబ్రహాము ఆ వ్యక్తిని తాగలేడు, అటు చుట్టుపక్కల ఎవరో కూడా విడిపించడానికి సాహసం చేయలేదు. ఎవరు చేసినా అభిమేలు చంపేస్తాడు. హల్లెలూయా. దేవుడు తప్ప వ్యక్తిని విడిపించాను.
హల్లెలూయా. ఈరోజు సాతాను దేవుని పిల్లలు దాచాడు, మతంలో దాచించాడు, సంఘాల్లో దాచించాడు, కులాల్లో దాచించాడు, వర్గాల్లో దాచించాడు, మతాల్లో దాచించాడు, ప్రాంతాల్లో దాచించాడు, రాజకీయాల్లో దాచించాడు, రకరకాల పరిస్థితుల్లో దాచించాడండి. ఒక గుండాలు ఎక్కాడు, ఒక వేగాడు ఎక్కాడు, ఒక సినిమా హాల్ ఎక్కాడు, ఒకరికేమో వ్యభిచారం ఎక్కాడు, ఒకరికేమో రకరకాల కార్యాలు, ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో బిజీ అయిపోయాడు. ఎవరు బిజీ? సినిమాలు తీసుకుని సినిమాలో బిజీ అయిపోయాడు, రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయాలు బిజీ అయిపోయాడు, మతంలో ఉన్నాడు మతంలో బిజీ అయిపోయాడు, కులంలో ఉన్నాడు కులంలో బిజీ అయిపోయాడు. దేంట్లో ఎవరు ఖాళీ లేరు, అందరూ బిజీ 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 లైఫ్. ఎవరిని ఖాళీ లేకుండా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా టాలెంట్, మీ టాలెంట్ తీయండి అయ్యా. మీలో ఉన్న టాలెంట్ బయట తీసి, మీలో ఏ లక్షణంలో ఉన్న బయట తీసి సినిమా ఫీల్డ్లో నటించే అవసరం ఉందా? నటుడు అయిపో. మీరు సైంటిస్ట్ అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు మంత్రి అయిపో. నీ లక్షణాలని బయటికి, నీ టాలెంట్, నీ తెలుగుని నేను ఇచ్చిన ఆటలో నీకు మంచి ఇచ్చాను, చెడు ఇచ్చాను, తెలివి ఇచ్చాను, అన్ని బయట తీసి అందులో నిమగ్నమైపో అని ఒక్కొక్క గదిలో ఒక్కొక్క దాంట్లో బందీ చేసుకోవాలి. హల్లెలూయా. గర్వంలో బందీ, అహంకారంలో బందీ, పాపంలో బందీ, రోగంలో బందీ, భయంకరమైన అన్నిటిలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బందీ అయిపోయిన ఇప్పుడు చాలా విడిపించుకునే పరిస్థితులు లేదు. అవి మీరు బ్యాసించారు లోపల, అవి మీరు పెళ్లి చేసుకున్నామని ఆశ. ఈ వధువు నాకు తప్పింది ఎవరికి చెందకూడదు, ఎందుకంటే ఈ వధువు చాలా అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది. ఈ అందం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఈ యొక్క శారాకు దేవుడు ఇచ్చాడు. శారా అప్పుడే ఆ యొక్క 70 సంవత్సరాలు అయిపోయిందంట. 75 సంవత్సరాలు వచ్చింది శారాకి. శారా 75 సంవత్సరాలు వచ్చితే అబ్రహాంకేమో 100 సంవత్సరాలు వచ్చింది, పిల్లలు లేదు. దేవుడు వాగ్దానం చేసి ఆ మమ్మీ కింద వృక్షం కింద గుడాలను బలిపీడం కట్టి దేవుడు ఏదో జింగ ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైన తర్వాత వెంటనే వాళ్ళ శరీర రూపాంతరపరచబడుతున్నాయి. 75 సంవత్సరాలు ఉన్న చాలా ముసలమ్మ 20 సంవత్సరాల వయసులో వచ్చిందంట. హల్లెలూయా. ఏమండి అభిమేలకు పెళ్లి చేసుకుంటానన్నాడంటే 20 సంవత్సరాలు 75 సంవత్సరాలు ముసలమ్మ చేసుకుంటాడేంటి? ఆ ముసలమ్మ కదట, అక్కడ 20 సంవత్సరాల వయసులో వచ్చింది ఆ చారమ్మ. ఇప్పుడు ఆ యొక్క అందాన్ని చూసి, ఆ రూపాంతరపరచబడిన శరీరాన్ని చూసి సాతాను మోహిస్తున్నాడు, అభిమేలు మోహిస్తున్నాడు. ఈ అందం నాకే సొంతం, ఈమె నేనే పెళ్లి చేసుకోవాలి, ఎవరు తాకూడదు, ఈ ప్రాంతంలో ఏ మనిషి తాకూడదు, ఈమె నాకే సొంతం అని చెప్పి వివాహం చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క భార్యను, దేవుని యొక్క సగ భాగాన్ని ఈ రోజు సాతాను పెళ్లి చేసుకోవడానికి ఉర్రోతులవుతూ ఆ వధువుని అన్ని రకాలుగా బంధించేసానన్న ఆ యొక్క నాకు ఆక్యుపేషన్ చేసుకున్నానన్న సంతోషంలో సాతాను ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పంచుకొని గాక. కానీ దేవుని యొక్క కృప ఏంటంటే, ఎప్పుడైతే అక్కడ అబ్రహాము ఆ యొక్క వెళ్ళి ఆ తుప్పడు ముసుగేసుకుని ఆ తుప్పడి కింద ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చాలా మంది చెప్తారండి, అబ్రహాము తుప్పడు ముసుగేసుకుని పడుకున్నాడు, చాలా నెక్కిపోతే. కానీ ఆ తుప్పడి దేని సాదృశ్యమంటే పరిశుద్ధాత్మ సాదృశ్యమైంది. పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోయి అంటే అక్కడ మొదలుపెట్టాడు అబ్రహాము. హల్లెలూయా. ఆ తుప్పటి లోనికి వెళ్ళి ఆ యొక్క లోపలికి ప్రార్థిస్తున్నాడట, అయ్యా నాకు తప్పు అయిపోయింది, నాకు తప్పు, నేను ఎల్లవన్న ప్లేస్లోకి వెళ్ళకుండా నేను రాంగ్లోకి వెళ్ళాను, దయచేసి నన్ను క్షమించు, నా భార్యను విడిపించు, నేను విడిపించే సామర్థ్యం నాకు లేదు, నీవే నాకు వాగ్దానం చేసావు, నీ ద్వారా సంతానాన్ని తీసుకొస్తానన్నావు. ఆ సంతానం అభిమేలుకి అల్లాసం చేయడానికి వస్తున్నాడు, ఆ సంతానాన్ని అభిమేలు పాడు చేయడానికి వస్తున్నాడు, ఆ సంతానాన్ని రాకుండా అక్కడ వంకలు చేయడానికి వస్తున్నాడు. ఏదేను తోటలో పాడు చేసినట్లుగానే, ఏదేను తోటలో బందీ చేసి అవ్వను లైంగికంగా పాడు చేసినట్లుగానే ఇప్పుడు సారాన్ని కూడా పాడు చేయడానికి వస్తున్నాడు. అయ్యా ఏదేను తోటలో జరిగిన పొరపాటు ఇప్పుడు ఇక్కడ జరగకూడదు, ఏదేను తోటలో జరిగిన వ్యభిచారం ఇప్పుడు ఇక్కడ జరగకూడదు, ఏదేను తోటలో జరిగిన వంకర మార్గం ఇప్పుడు ఇక్కడ జరగకూడదు, నా భార్య విడిపించు, నా భార్య విడిపించని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆ రాత్రి అభిమేలు దగ్గరికి దేవుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈమె నా ప్రవక్త యొక్క భార్య,
నువ్వు గనక టచ్ చేసావా నీవు మొత్తం తుత్తిగా చేపడతాను. నీ కుటుంబంలో ఎవరు పిల్లలు లేకుండా అందరూ కుటుంబాలు అయిపోతారు, జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అలాగ అన్నాడు, అయ్యో ప్రభువా నాదే తప్పు ప్రభువా, నా దేశంలో బహుభార్యత్వం చట్టం ఉంది, ఎంతమందినైనా భార్య అని చెప్పుకునే చట్టం ఉంది, ఆ చట్టాన్ని నేను గౌరవించి పెళ్లి చేసుకుంటున్నాను, నా తప్పేమీ లేదు, అసలు నేను చాలా నీతివంతుడిని, ఆమె కూడా పెళ్లి అవ్వలేదు, ఆమె కూడా ఒక కన్యక, ఆమె చెప్పింది నాకు అతను భర్త కాదు అతను తమ్ముడే చెప్పింది అని చెప్పి దేవుడు వాదిస్తున్నాడు అభిమేలకు. నువ్వేమో అతని ప్రవక్త భార్య అంటున్నావు, అతనేమో నాకు చెల్లెలని చెప్పాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ పరుగువా, అలాగే అబద్ధం ఆడొచ్చని కుమారుడు, అలా పాపం చేయొచ్చని కుమారుడు, అలాగే నాకు తప్పులు వరకు చెప్పొచ్చని కుమారుడు అని చెప్పి ఇతను ఏం చేస్తున్నాడంటే దేవుని కుమారుడి మీద నిందలు మోవడం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ పొందును గాక. ఒక లేఖనం చదువు చేస్తాను, ఉత్సవం చేస్తాను. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 9వ వచనం. పరలోకమందు యుద్ధం జరిగిన మిఖాయేలు అతని దూతలను ఆ ఘట్ట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట్ట సర్పం దాని దూతలు యుద్ధం చేసి కానీ గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి స్థానం లేకపోయాను. కాగా సర్వలోకము మోసపుచ్చు అపవాదియు సాతానుయు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు గొప్ప సర్వము పరలోకమందు ఇలాగూ చెప్ప వెంటనే రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపబడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారం మన క్రీస్తుడాయను. దేవుడు చూడండి, ఇక్కడ రాష్ట్రంలో చెప్పుకున్నాం మీరంతా కూడా, సాతానుడు ఏ విధంగా పైన యుద్ధం చేశాడు, వాడు ఏ విధంగా కిందకి పడద్రోయబడ్డాడో ఇక్కడ చూసాం. అదే ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో. అయితే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఎలా మారిపోయాడంటే ఆ రాత్రి పగలు కూడా సహోదరుల మీద నిందలు మోపుతూ వాడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆది సర్పమైన మహాఘట్ట సర్పము అక్కడ ఏం చేస్తుందండి, నేరం మోపుతూ ఉన్నాడట. ఇప్పుడు ఆదాము ఆ యొక్క అబ్రహాము నేరం మోపుతున్నాడు. ఎవరు? అభిమేలకు. ఆ ఘట సర్పము, ఆ రోమ్, ఆ కోపు, ఆ లూసిఫర్ ఇప్పుడు వధువు మీద నింద మోపుతా ఉన్నాడు, వధువు మీద నేర స్థాపన చేస్తా ఉన్నాడు, వధువు మీద నేరం మోపుతా ఉన్నాడు. హల్లెలూయా. అదిగో అక్కడ పాపం చేసి చూడు, ఇది పాపం చేసి చూడు, అక్కడ ఆ తప్పు చేసి చూడు, అబ్రహాము అలా చేయొచ్చా, నా చెల్లెలని చెప్పినాడు అతనే కదా, నేనేం తప్పు చేశానా, నేను నీతి మంత్రుడిని, నేను చాలా ఎలా మంత్రుడిని, నేనేం తప్పు చేయలేదు, నేనేం పాపం చేయలేదు, నా చట్టాన్ని ఉపయోగించి నేను పెళ్లి చేసుకున్నాను అంటే అతను చెప్పిన పొరపాటు, అతను నీ కుమారుడే నాది కాదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా సాతాను ఏం చేస్తుందంటే దేవుని కుమారుని పాపం చేయించి ఆ పాపంని మళ్ళీ తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంత ఉపయోగం చేస్తుంది. నీ చాలా తప్పు చేయించి నీ మీద నిన్ను మోపుతారు. మనుషులు చాలా మంది అలాగే ఉంటారు, సాతాను సంబంధికులు అలాగే ఉంటారు, సాతాను ద్వారా పుట్టిన పిల్లలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే తప్పు చేస్తారు, వాళ్ళ తప్పు చేసి కూడా ఆ తప్పులు తక్కువ నెట్టేసి వీళ్ళు యథార్థవంతులుగా వీలైపోతారు. మేము పాపం చేస్తూ కూడా తప్పు చేస్తూ కూడా ఈ పాపం ఎద్దులను నెట్టేస్తారు, ఎద్దులను నెట్టేసి వాళ్ళు పాపం చేశారు, వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళే నాశనం అయిపోయారు, వాళ్ళే అది చేశారు, వాళ్ళు గొప్ప. ఇది సాతాను యొక్క గుణలక్షణం, సాతాను యొక్క ప్రథమ లక్షణం. ఇది ఎప్పుడైతే అక్కడ అభిమేలకు ఆ యొక్క స్థానాన్ని తీసుకెళ్ళిపోయి బంధించేసి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఆ అబ్రహాము మీద మేము నేరం మోపుతున్నాడు. ఏమంటాడంటే అతనే తప్పు చేశాడు, నా భార్య అని చెప్పింది అతనే, నాదే తప్పు లేదు అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడే చెప్పినాడు, నా కుమారుడు చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేశాను, నా కుమారుడు చేసిన తప్పుకి నేను ప్రాయశ్చిత్తం చేశాను, నేను రక్తం కాచాను, నేను గొలుసును వధించాను, నేను దానికి పరిహారం అయ్యాను. నా కుమారుడు యొక్క ప్రతి పాపాన్ని కూడా నా సొంత రక్తం చెప్పు తీశాను. హల్లెలూయా. నా సొంత రక్తంతో తుడిచేశాను కాబట్టి
నా కుమారుని నిర్దోషిని చేసింది నేనే. నా కుమారుడు నిర్దోషి. కానీ నీవు నీ పక్షాన ఎవరు రక్తం కాచల, నీ పక్షాన ఎవరు కూడా నీకు రక్తాపాతం చెల్లించలేదు. నీ కొరకు నీ యొక్క పాపం కొరకు క్షమాపణ ఇచ్చి నరుడే లేడు. ఎందుకంటే నీ దేశంలో క్షమాపణ తెలియదు, నీ దేశంలో పాప క్షమాపణ లేదు, నీ దేశంలో రోగానికి విరుడు లేదు, నీ దేశంలో ఆ యొక్క మందు లేదు, నీ దేశంలో స్వస్థత లేదు, నీ దేశంలో విమోచన లేదు, నీ దేశంలో పాప క్షమాపణ లేదు, నీ దేశంలో ప్రేమ లేదు, నీ దేశంలో ఏ కార్యాలు కూడా దానికి లేవు. అది నా దేశంలో అయితే స్వస్థత ఉంది, నా దేశంలో విమోచన ఉంది, నా దేశంలో ప్రేమ ఉంది, నా దేశంలో విడుదల ఉంది. నేను నా కుమారుడికి సమర్థం ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. నీ దేశంలో ఏమి లేవు కాబట్టి నేను నీ మీద తీర్పులు కుమరేస్తాను. ఏంటి ఆ తీర్పు? నిన్ను తుప్పిని వేసి పారేస్తాను. నీ కుటుంబం అంతా సంతానం లేకుండా నీ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను. వద్దు ప్రభువా, నువ్వు అంత పని చేయవు. నేను ఆమె భార్యను అక్కడికి అప్పగించాను. నేను ఇంకా కలిగి ఉన్నది ఇంకా నేను ఎగస్ట్రా ఇచ్చి నీ కుమారుని పంపిస్తాను, నీ కుమారుని గౌరవిస్తాను, నీ కుమారునికి అతిథి సత్కారాలన్నీ చేస్తాను, నీ కుమారునికి ఏదైతే చేయాలో అవన్నీ చేస్తాను. దయచేసి నాకు క్షమించు అని ప్రతి మాలుకునే వరకు కూడా దేవుడు శిక్షలేస్తూనే ఉన్నాడు. ఏమేమి హల్లెలూయా. ఒకవేళ మన జీవితంలో కూడా ఆ విధంగా అలాంటి అభిమేలకు లాంటి కార్యాలు కనుక మన జీవితాల్లో కలిగి ఉంటే, నీవు దేవుని దగ్గర పడి మంచాన పడి కరుణ కరుణ కృప 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 అని వేడుకునే వరకు కూడా దేవుడు నీ పైన శిక్షలు వేస్తానే ఉంటాడు. దేవుడు నీ పైన పడుతూనే ఉంటాడు. ఆ భయంకరమైన వేదనకరమైన కార్యాలన్నీ నీ మీద వస్తూనే ఉంటాయి. ఎందుకు అలా వస్తాయంటే నీవు చేసే జీవితాన్ని, నువ్వు చేసే జీవిత క్రమాన్ని నువ్వు సరి చేసుకునే వరకు, నువ్వు దాన్ని ఒప్పుకునే వరకు అభిమేకుని శిక్షించినట్లుగా దేవుడు నిన్ను కూడా శిక్షిస్తూనే ఉంటాడు. ఏమేమి హల్లెలూయా. ఖచ్చితంగా అక్కడ సాతాను వధువును దాచేశాడు, అభిమేకు వధువును దాచేశాడు, సారాను దాచేశాడు. సాతాను కూడా ఈరోజు రోమన్ క్యాథలిక్ సంఘం విశ్వాసం దాచేసి, వాడి యొక్క సిద్ధాంతంలో దాచేసి, వాడి యొక్క మత కార్యాలు దాచేసి, వాడి భయంకరమైన వ్యవస్థను దాచేశాడు. విడిపించుకోలేనంత స్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా నేను ఇక్కడ డాక్టర్, మీరు ప్రార్థన చేయండి. సాతాను దేవుని పిల్లలను బంధించాడు. ఆ యొక్క అభిమేలకు చాలా బంధించినట్లుగా దేవుని పిల్లలను సాతాను బంధించాడు. ఈరోజు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలతో బంధించబడ్డారు. జీడిఎం అనవులు, మెథడిస్ట్ అనవులు, క్యాథలిక్ అనవులు, భయంకరమైన సంఘాల్లో రకరకాల సిద్ధాంతాలతో కట్టివేయబడ్డారు. వారు విడిపించుకునే స్థితిలో లేరు, వారు విడిపించుకునే స్థితిలో వారు లేరు. దేవుని యొక్క పాస్టర్ను కూడా వాళ్ళు విడిపించలేరు, దేవుని యొక్క ప్రవర్తన కూడా వాళ్ళు విడిపించలేరు, దేవుని యొక్క సేవలు కూడా వాళ్ళు విడిపించలేరు. ఎవరు కూడా విడిపించలేని స్థితిలో దేవుని పిల్లలను దాచేసాడు సాతాను. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సోదరుల ఖచ్చితంగా వాళ్ళు విడిపించాలంటే దేవుడే రావాలి. వాళ్ళు విడిపించాలంటే దేవుడే రావాలి. దేవుడే వారిని గద్దించాలి. దేవుడు వారికి తీర్పులు ఇవ్వాలి. దేవుడు వారికి కఠినమైన చర్యలు వారికి చూపించి దేవుని యొక్క నిజమైన భార్య విడుదల చేయాలి, దేవుని యొక్క నిజమైన వధువుని విడుదల చేయాలి. అలా విడుదల చేయాలంటే నిజంగా అబ్రహాము యాజకత్వం చేస్తాం, మొరపెడతా ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ దుప్పటి కిందకి వెళ్ళిపోయాడు, ఆ ఏరియా దుప్పటి కిందకి వెళ్ళిపోయాడు, ఆ పరిశుద్ధాత్మ కిందకి వెళ్ళిపోయాడు, ఆ వస్త్రం కిందకి వెళ్ళిపోయాడు. అక్కడ మొరపెడతా ఉన్నాడు, అయ్యా నా బిడ్డను విడిపించు, అయ్యా నా భార్యను విడిపించు, నా భార్యను విడిపించు, అయ్యో నా దేవ, నా ఏదైనా తోటలో జరిగిన కార్యం ఇక్కడ నా బిడ్డలు జరగకూడదు, నా భార్య జరగకూడదు. ఆ ఏదైనా జరిగిన అవిశ్వాసం, ఆ ఏదైనా జరిగిన సమర్థత, ఆ ఏదైనా జరిగిన ఆజ్ఞను మీద చేసిన పాపం ఇక్కడ జరగకూడదు ప్రభు. వీళ్ళ విషయాలు జరగకూడదు, నా భార్య విషయంలో జరగకూడదు. నువ్వు కాపాడు ప్రభు, నువ్వు విడిపించు ప్రభు అని ఎంతో ప్రయత్నంతో ప్రాధేయపడి అక్కడ అబ్రహాము ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క సేవకుడు, నిజమైన సంఘం ఎప్పుడైతే అలా మొరపెడతా ఉందో, ఎప్పుడైతే అలాగ ప్రార్థిస్తూ ఉందో, ఎప్పుడైతే ఆ బిడ్డలు విడిపించమని యాజకత్వం చేస్తూ ఉందో, ఖచ్చితంగా అక్కడ దేవుడు కార్యరూపం దాల్స్తూ ఉన్నాడు.
అక్కడ విమోచన ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు, అక్కడ విడిపించడానికి సిద్ధపడతా ఉన్నాడు. అక్కడ అబ్రహామును బబులోను విడిపించిన దేవుడు ఇక్కడ శారాని, ఇక్కడ ఆ బందీ గృహంలో, అబీమెలెకు యొక్క బందీ గృహంలో నుంచి శారాను విడిపించగలగడానికి దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఎప్పుడు విడిపించి నిన్ను ఆ ప్రదేశం బయటకు లాక్కొచ్చి మరలా నీ స్థానంలో పెట్టడానికి చేసేదే విమోచన అయి ఉన్నది. ఇప్పుడు ఆ శారకు విమోచన కావాలి, ఇప్పుడు శారకు విమోచన కావాలి. శార విమోచించబడాలంటే అబ్రహాము ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ దుప్పటి కింద వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవుని కుమారుడు విడిపించబడాలంటే, ఇక్కడ దేవుని కుమారుడు విడిపించబడాలంటే, దేవుని యొక్క సంఘం విడిపించబడాలంటే, గొర్రె పిల్లల యొక్క జీవ గ్రంథంలో ఎవరు పేర్లైతే రాయబడ్డాయో వారందరూ కూడా విడిపించబడాలంటే ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేయాలి. విడిపించడానికి దేవుడు ఆ యొక్క సంఘం మీద రావాలి. అప్పుడే వాళ్ళకి ఆ పిల్లలందరూ కూడా విడిపించబడతారు. కలిసి మనం అందరూ ప్రార్థన చేద్దాం, అదేతో ప్రార్థన చేద్దాం, వస్త్రం మీదకి వెళ్దాం. పరిశుద్ధాత్మ నిజమైన పరిపూర్ణ విశ్వాసము, ఆ పరిశుద్ధాత్మ వరము మనం పొందుకుందాం. అమూల్యమైన గుణలక్షణాలు మనం పొందుకోవడానికి దేవుడు ఆ గుణాతిశయాలు మనకు ఇవ్వడానికి దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని మనకు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆ విమోచన కార్యం మన సంకల్పాన్ని తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అందులోకి వెళ్ళి మనం పరిపూర్ణ ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యం జీవించిన ప్రార్థన చేద్దాం. అందరూ హల్లెలూయా జీసస్, స్తోత్రములు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గొప్ప దేవుడా, ఎంత అమూల్యమైన వాక్యం తెరిచావు తండ్రి. మా ప్రార్థన ఆలకించే దేవుడు అయినావు ప్రభువా. ఓ దేవాన్ని విమోచన ప్రణాళికను తెరిచి నీ బిడ్డల కొరకు ఎంత అద్భుతమైన కార్యాలు తెరుస్తూ ఉన్నావు దేవా. ఈరోజు మాకు విమోచన జరగాలంటే, ఆ విమోచన కార్యం మా జీవితంలో జరగాలంటే నువ్వు విడిపించబడాలి ప్రభువా. ఓ శారా అబీమెలెకు చేతులు బందీ అయిపోయింది ప్రభువా. ఓ బంధకాల్లో, కబంధ హస్తాల్లో బందీ అయిపోయింది ప్రభువా. విడిపించుకోలేని స్థితిలో ఈరోజు శారా ఉన్నది ప్రభువా. ఓ దేవ తండ్రి, అబ్రహాం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ప్రభువా. ఓ దేవా, ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఆమెను విడిపించాలంటే నీవే రావాలి ప్రభువా. నీవు రాకుండా శార విడిపించబడదు, నీవు వస్తేనే శార విడిపించబడుతుంది ప్రభువా. ఈరోజు తండ్రి, ఓ మనుషులు ఎవరు రకరకాల కార్యాల్లో బందీలైపోయి ప్రభువా, ఎంత వాక్యం వినపడుతున్నా, ఓ ధారాళంగా సముద్రపు ఘోష వలె వాక్యం వినపడుతున్నా పట్టించుకునే నాదులు లేరు ప్రభువా. దాన్ని గ్రహించే నాదులు లేరు ప్రభువా. ఓ దేవా, సహాయం చేయండి ప్రభువా. ఓ దేవ, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బందీలైపోయి విడిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు. సాతాను కబంధ హస్తాల్లో బందీలైపోయారు ప్రభువా. ఓ దేవా, ఈరోజు నిన్ను కనుగొనడానికి వారికి మార్గం లేదు ప్రభువా. బయటకు వచ్చి నిన్ను చూడాలంటే, బయటకు వచ్చి మొరపెట్టాలంటే అవకాశం లేదు ప్రభువా. సాతాను సెక్యూరిటీ 20 కోట్ల దెయ్యాలు కాపలాగా ఉన్నాయి ప్రభువా. ఓ దేవ, వారు బయటికి వచ్చే స్థితి లేదు ప్రభువా. ఇంద్రియాల దగ్గర కాపలా కాసి, ఓ దేవ, వారిలో ఒక్కొక్కరు భయంకరమైన స్థితిలో ఉండి ఈరోజు భయంకరమైన కరువులు, కాటకాల ద్వారా, యుద్ధాల ద్వారా, పగల ద్వారా, ఓ దేవ, అహంకారం ద్వారా, గర్వాల ద్వారా, మతాల ద్వారా, ఓ కులాల ద్వారా ప్రభు, రాజకీయాల ద్వారా, ప్రాంతాల ద్వారా, వర్గాల ద్వారా, ఓ దేవ, సంఘ శాఖల ద్వారా అనేక విధాలుగా ప్రజలు బందీలైపోయారు ప్రభువా. విడిపించుకోలేని స్థితిలో ఉన్నారు తండ్రి. ప్రభువా, నీవు రావాలి ప్రభువా. నువ్వు వస్తేనే శార విడిపించబడుతుంది ప్రభువా. ఓ దేవా ప్రభు, దానికి అబ్రహాము యాజకత్వం చేస్తా ఉన్నాడు తండ్రి. ఈ రోజు నీ పిల్లలు యాజకత్వం చేస్తా ఉన్నారు ప్రభువా. ఈ రోజు మేము యాజకత్వం చేస్తా ఉన్నాం తండ్రి. ఈ రోజు దేవా దుప్పటి కిందకు వెళ్తా ఉన్నాం ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ కిందకు వెళ్తూ ఉన్నాం తండ్రి. ప్రార్థిస్తూ ఉండగా నీ బిడ్డలు విడిపించండి ప్రభువా. నీ బిడ్డలను కాపాడండి ప్రభువా. ఓ దేవా, నువ్వు ఒంటరి చేస్తా ఉన్నావు.
మా స్థానంలోకి వెళ్ళడానికి ఒంటరి చేస్తా ఉన్నావు తండ్రి. యాకోబును ఒంటరి చేసిన దేవుడవు, అబ్రహామును ఒంటరి చేసిన దేవుడవు. బైబిల్లో ప్రతి ఒక్కరూ ఒంటరి అయిపోయారు ప్రభువా. యేసుక్రీస్తు కూడా ఒంటరిగా గెచ్చమని తోటలో ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభువా. ఆ స్థానంలోకి వెళ్ళాలంటే ఆ గెచ్చమని తోట అనుభవం పొందుకోవాలి ప్రభువా. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ అందులోకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు మా జీవితాలు కూడా ఒంటరిగా పోరాడుతూ ఉన్నాం తండ్రి. ఒంటరి పోరాటాలు చేస్తూ ఉన్నాం ప్రభువా. అబ్రహాం ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు తండ్రి. సారాను విడిపించుకోవడానికి ప్రభువా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు తండ్రి. ఈరోజు మా జీవితాలు విడిపించుకోవడానికి ప్రభువా, మా శరీరం నుంచి విడిపించబడుకోవడానికి ప్రభువా, పాపం నుంచి విడిపించబడడానికి ప్రభువా, రోగం నుంచి విడిపించబడడానికి దేవా, ఈ అవస్థల నుంచి విడిపించబడడానికి ప్రభువా. మేము ఒంటరి అవ్వాలి తండ్రి. మమ్మల్ని మేము విడిపించుకోవాలంటే మేము ఒంటరి అవ్వాలి ప్రభువా. మా శరీరాల నుంచి మేము ఖాళీ అవ్వాలంటే ఒంటరి అవ్వాలి ప్రభువా. దేవా సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి. పోరాటం నేర్పించండి తండ్రి. పోరాటం నేర్పించండి ప్రభువా. ఆ విమోచనలోకి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఆ పరిపూర్ణమైన విమోచనలోకి నడిపించి ప్రభువా మీ కార్యాలు తెరవండి తండ్రి. కృప చూపించండి. మా జీవితాలు మీకు అప్పగించుకుంటా ఉన్నాం. సహాయం చేయండి ప్రభు. ప్రార్థిస్తారా సహోదరులారా? మీ హృదయాలు ప్రార్థిస్తారా? హృదయాలు చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా ఆమె విడిపించబడాలి, అనేక మందిని విడిపించాలి ప్రభువా. ఆ విమోచన ప్రణాళిక మా జీవితంలో జరగాలి తండ్రి. అబ్రహాములో జరిగించిన దేవుడవు, శారాలో జరిగించిన దేవుడవు, ఈరోజు మా జీవితంలో జరగాలి ప్రభువా. కృప చూపించండి తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా. నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభువా. మా పట్ల నువ్వు రచించిన ప్రణాళిక ఎంత గొప్పది ప్రభువా. దాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఈరోజు ప్రణాళిక తెలియకుండా మేము గుణాతిశయాలు పొందుకోలేం ప్రభువా. ప్రణాళిక తెలిస్తేనే మేము గుణాతిశయాన్ని పొందుకుంటాం. ఆ పరిపూర్ణ విశ్వాసం పొందుకుంటాం. ఆ యొక్క ప్రభు వాగ్దాన విశ్వాసం పొందుకుంటాం ప్రభువా. దేవందులకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి.